నెలలు నిండకుండా నొప్పులు రావటానికి కారణాలేంటి? దీనికి పరిష్కారం ఉందా? బేబీస్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? మనం ఇలాంటి టైంలో ఎలా రెస్పాండ్ అయ్యి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి? అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనము ప్రీ టర్మ్ డెలివరీ గురించి ఈరోజు మాట్లాడదాం. ప్రీ టర్మ్ అంటే ఏంటి? టర్మ్ కంటే ముందుగా డెలివరీ అవ్వటం. అంటే నెలలు నిండకుండా డెలివరీ అవ్వటాన్ని మనం ప్రీ టర్మ్ డెలివరీ, నొప్పులు రావటాన్ని ప్రీ టర్మ్ లేబర్ అంటాం. అసలు ఈ నెలలు నిండకుండా ఎందుకు వస్తుందనే విషయానికి వస్తే మనం జనరల్గా డెలివరీ డేట్ని ఎలా తీసుకుంటాము? మనకి ఎల్ఎంపి లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ వచ్చిన డేట్ నుంచి మనం 40 వీక్స్కి డెలివరీ డేట్ తీసుకుంటాం. జనరల్గా మనకి 37 వారాలు 37 వీక్స్ కంప్లీట్ అయ్యే వరకు బేబీ పూర్తిగా అన్ని భాగాలు అవయవాలు ఏర్పడి ఉంటాయన్నమాట. సో 37 వీక్స్ కంప్లీట్ అయితే మనం టర్మ్ బేబీ అంటాం. ఈ 37 వీక్స్ కంటే ముందుగా ఎప్పుడైతే నొప్పులు వస్తాయో దాన్ని మనం ప్రీ టర్మ్ అంటాం అన్నమాట. సో ఈ ప్రీ టర్మ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే మన ఇండియన్స్లో ఈ ప్రీ టర్మ్ డెలివరీస్ అనేది హైయెస్ట్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10-15% ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రీ టర్మ్గా పెయిన్స్ వస్తూ ఉన్నాయి. సో దీనికి కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే జనరల్గా ప్రీ టర్మ్ పెయిన్స్ రావడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 50% కేసెస్లో కారణాలు మనం ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు అనమాట. అంటే ఆటోమేటిక్గా డెలివరీ లేబర్లో సిస్టమ్ అనేది సెట్ అయిపోవటం మెయిన్ కారణం. మనం అన్ని ముందే తెలిస్తే నొప్పులు అనేది ఆపగలం కదా. చాలా సిచ్యువేషన్స్లో మనం నొప్పులు ఆపలేమన్నమాట. కాబట్టి 50% మనం ప్రిడిక్ట్ చేయలేము. కొన్ని మనకి తెలిసిన కారణాలు ఉంటాయి. లైక్ మెయిన్గా బ్లడ్ తక్కువగా ఉండటం, ఎనీమియా రక్తహీనత, మదర్ బాగా వీక్గా ఉండటము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఎర్లీ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపిస్తూ ఉండటము, లేకుంటే ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీలో సిస్టర్కి కానీ మదర్కి కానీ ఇట్లా నెలలు నిండకుండా డెలివరీ అయిన హిస్టరీ ఉండటము, ఇలాంటి కారణాలు ఒకటి. ఇంకొకటి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావటం ప్రెగ్నెన్సీలో, లేకుంటే కొన్ని మెడికల్ కండిషన్స్ ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం లాంటి కండిషన్స్ కానీ, లేకుంటే మదర్ బాగా స్ట్రెస్లో ఉన్నా, లేకుంటే కొందరికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది కదా, ఈ స్మోకింగ్ కూడా ప్రీ టర్మ్ లేబర్కి మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి ఏమి ఇబ్బంది అవుతుంది అంటే జనరల్గా మదర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెలలు నిండదు కాబట్టి ఆటోమేటిక్గా ఏంటి బేబీకి లంగ్స్ మెచ్యూరిటీ ఉండదు. దానివల్ల బేబీ శ్వాస తీసుకోకపోవటం సరిగ్గా, ఎన్ఐసియూలో అడ్మిషన్స్ పెట్టడము, అండ్ ఒక్కొక్కసారి బేబీ డెవలప్మెంట్లో డిలే ఉండటము, అంటే తర్వాత డెలివరీ తర్వాత కూడా మైల్ స్టోన్స్ లేట్గా రావటము, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మనకి ప్రీ టర్మ్ లేబర్ నొప్పులు వస్తేనే ఎలా గుర్తిస్తాము? మనకి నెలలు నిండకపోయినా కానీ బాగా నడుము నొప్పి, పొట్ట నొప్పి ఎక్కువగా ఉండటము, పొట్ట గట్టిగా కాన్పు నొప్పులాగా బిగపట్టడం ఒకటి, దాంతోపాటు సర్వైకల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా రావటము, అది ఒక్కొక్కసారి కొంచెం బ్లడ్ స్టెయిన్ షో లాగా ఉండటం, ఇవన్నీ కాన్పు నొప్పుల లక్షణాలు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మీరు మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని చెకప్ చేయించుకోండి. వాళ్ళు పెల్విక్ అంటే పర్వైజనల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు నిజంగా కాన్పు నొప్పులేనా అనేది కన్ఫర్మ్ చేసి చెప్పగలుగుతారనమాట. సో మనం ఈ కాన్పు నొప్పులు, నెలలు నిండకుండా వచ్చే కాన్పు నొప్పులు మనం ఆపగలమా అంటే మనం అనుకున్నాం కదా, అన్ని సిచ్యువేషన్స్ మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి ప్రతిసారి ఆపలేం. కాకపోతే కొన్ని కండిషన్స్ మనకు తెలిసిన కారణాలు అయితే మనం ఆపగలం. లైక్ రక్తం తక్కువగా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటము, లైక్ ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం లాంటివి ఉంటే కరెక్ట్ చేసుకోవటము, స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవటము, స్మోకింగ్ టోటల్గా అవాయిడ్ చేయటము, అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కరెక్షన్స్ చేసుకోవటము. ఇన్ కేసు సర్వైకల్ లెంత్ అంటే గర్భసంచి ద్వారం లూజ్గా ఉన్నప్పుడు గర్భసంచి కుట్లు వేసుకోవటము, ఇలా చేంజెస్ చేసుకోవటం వల్ల ప్రీ టర్మ్ లేబర్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇన్ కేసు ప్రీ టర్మ్ లేబర్లో మనకు తెలియకుండానే లేబర్లో సెట్ అయిపోయారు అంటే మనం ఉన్న దాంట్లో కొంతవరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. లైక్ ఏంటి అంటే బేబీస్ లంగ్స్ మెచ్యూరిటీ ఉండదు కదా. సో బేబీ లంగ్స్ ఊపిరితిత్తులు మెచ్యూరిటీ అవ్వడానికి మనము బెట్నసాల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఇలా ఇవ్వటము, అండ్ కొంచెం యుటరస్ని పెయిన్స్ రాకుండా రిలాక్స్ చేయడానికి టెంపరీగా పనిచేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. టోకోలైటిక్స్ అంటే పర్మనెంట్గా నొప్పుల్ని ఆపలేం కానీ టెంపరీగా పనిచేసే టోకోలైటిక్స్ ఇవ్వటము, ఇలాంటి జాగ్రత్తలు కొంతవరకు తీసుకోవచ్చు. కాకపోతే మనం అన్ని సిచ్యువేషన్స్లో ప్రీ టర్మ్ లేబర్ని ఆపలేము. అండ్ మీరు బేబీకి జనరల్గా నెలలు నిండకుండా మరీ ముందు నొప్పులు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఎన్ఐసియు అడ్మిషన్స్ అవసరం పడుతుంది. సో డెలివరీ అయ్యి నెలలు నిండకుండా పుట్టిన బేబీని శ్వాస సరిగ్గా తీసుకోలేనప్పుడు మనం బేబీని ఎన్ఐసియుకి తీసుకెళ్ళటం కూడా కష్టమవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏం
చేయొచ్చు అంటే మదర్ని కొంచెం హయ్యర్ సెంటర్కి లైక్ హాస్పిటల్కి అటాచ్డ్గా ఎన్ఐసియు ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి, అంటే ఇన్ యూటిరో ట్రాన్స్ఫర్ అంటే గర్భసంచిలోనే బేబీ శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు మదర్నే తీసుకెళ్ళి కొంచెం హయ్యర్ సెంటర్లో డెలివరీ చేయించుకొని బేబీని వెంటనే ఎన్ఐసియులో పెట్టుకునే ఫెసిలిటీ ఉన్న దగ్గర చేయించుకుంటే మంచిదన్నమాట. సో నెలలు నిండకుండా నొప్పులు వచ్చినప్పుడు కొంచెం అలర్ట్ అయ్యి వెంటనే చూయించుకొని కొన్ని ప్రివెంట్ చేయగలిగిన కండిషన్స్లో కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. అదర్వైజ్ రియల్గా పెయిన్స్లో సెట్ అయితే ఆ టైంకి తగ్గట్టు రెస్పాండ్ అయ్యి బేబీని ఎన్ఐసిలో ఉంచుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.